హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇప్పటివరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ మీ దగ్గరికి అయితే వస్తాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ వీడియో. సో చాలామంది అడుగుతున్నారు, C20 డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఈసీఈ స్టూడెంట్స్, వాళ్ళకి ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి థర్డ్ సెమ్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఈఎంసీజీ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాక్చువల్గా C16 బ్యాచ్ చూసుకుంటే వాళ్ళకి ఈ ఈఎంసీజీ అనేది 4th సెమిస్టర్లో ఉంటుంది. దాన్ని కాస్త మీకు థర్డ్ సెమిస్టర్ తీసుకొచ్చి ఉన్న 5 సబ్జెక్ట్స్కి యాడ్ ఆన్ సబ్జెక్ట్ కింద 6th సబ్జెక్ట్ కింద దీన్ని యాడ్ చేశారు. టోటల్గా మీరు ఇప్పుడు 5 కోర్ సబ్జెక్ట్స్, ఒక మ్యాథమెటిక్స్, సో టోటల్గా 6 సబ్జెక్ట్స్ మీరు రాయాలి కాబట్టి అప్పటికి ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇది ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కమింగ్ టు థర్డ్ సెమ్. నెక్స్ట్ సెమ్ నుంచి మళ్ళీ ఓకేగా ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడైతే ఇది ఈఎంసీజీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే చదవాలి ఖచ్చితంగా. బ్లాక్ డయాగ్రామ్ చూస్తూ ఆన్సర్ని డిఫైన్ చేయొచ్చు, బట్ బ్లాక్ డయాగ్రామ్ అయితే డ్యామ్ షూర్గా ఉండాలి. ఈ బ్లాక్ డయాగ్రామ్ మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు కొన్ని ఫ్యూ పాయింట్స్ రాస్తూ మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా డయాగ్రామ్ ఉండాలి. ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్తోనే ఆన్సర్ రాయాలి, థియరిటికల్ క్వశ్చన్ ఉండదు. ఈఎంసీజీ వైల్ కమింగ్ టు దిస్ ఈఎంసీజీ సబ్జెక్ట్ ఓన్లీ డయాగ్రామ్ ఆన్సర్ థియరిటికల్ క్వశ్చన్స్ అంటూ ఉండవు. ఉన్నా కూడా ఒకటో రెండో ఉంటాయి, చాలా తక్కువ. సో ప్రతిదానికి డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలాగా థియరిటికలే ఉంటాయి. ఎస్ఎస్ చెప్తాను కొన్ని, ఒక 20 క్వశ్చన్స్ ఆర్ 15 క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్ నుండి 3-4 మీరు చదవగలిస్తే చదవండి. లేదనుకున్నట్టయితే నేను చెప్పిన 20 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఎస్ఏస్కి డయాగ్రామ్ విత్ థియరీ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ మీకు కుదరదు, టైం లేదు అనుకున్నట్టయితే మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఏం చేస్తారు, రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఓన్లీ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఒక 10 క్వశ్చన్స్ విత్ థియరీ, రిమైనింగ్ 10 క్వశ్చన్స్ మంచిగా డయాగ్రామ్స్ ప్రిపేర్ అయ్యి లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ 20 క్వశ్చన్స్కి కానీ 15 క్వశ్చన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని డయాగ్రామ్స్ ప్రిపేర్ అయిపోయి మీరు ఒక్కొక్క కొన్ని ఫ్యూ పాయింట్స్ని చూసుకోండి. ఆ ఫ్యూ పాయింట్స్ని ఎలా ఎలాబరేటివ్గా రాయాలనేది మీకు తెలియాలి. మరి ఆ డయాగ్రామ్ని చూస్తూ మీరు ఎలా రాయాలనేది తెలుసుకోండి. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఈఎంసీజీ సబ్జెక్ట్ ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈఎంసీజీ పాస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా తక్కువ మంది ఈఎంసీజీలో ఫెయిల్ అవుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరమే లేదు, నేను చెప్తున్నాగా. సో నాది కూడా ఈసీఈ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈఎంసీజీ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ, పాస్ పర్సెంటేజ్ ఎక్కువ. ఆల్మోస్ట్ 85% అబోవ్ స్టూడెంట్స్ ఈఎంసీజీ క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసినప్పటికీ వెయిటేజ్ చూస్తే మీరు టోటల్ 5 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ నుండి ఒక 8 మార్క్ క్వశ్చన్, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత సెకండ్ చాప్టర్ నుండి 8 మార్క్ క్వశ్చన్ లేదు, మీకు 10 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా కంపల్సరీ, అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ వితౌట్ చాయిస్. ఈ సెకండ్ చాప్టర్ నుంచి ఆ 10 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నాడు అండ్ అలాంగ్ విత్ 2 షార్ట్స్. తర్వాత థర్డ్ చాప్టర్ అనేది తక్కువ కాన్సెప్ట్సే ఉంటాయి. దీని నుండి 2 షార్ట్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్. ఎవరు కూడా థర్డ్ చాప్టర్ని స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ చాప్టర్లో టోటల్గా 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ 1 ఎస్ఏ 8 మార్క్ క్వశ్చన్. తర్వాత 5th చాప్టర్లో ఓన్లీ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్తో పాటుగా 2 ఎస్ఏ క్వశ్చన్స్. 5th చాప్టర్ని కూడా స్కిప్ చేయకండి, 2 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకనే అండ్ 5th చాప్టర్ నుండి షార్ట్ ఏమొస్తుంది అనేది గెస్ చేయలేము. సో షార్ట్ని స్కిప్ చేయొచ్చు మీరు. ఒకే షార్ట్ కాబట్టి వస్తే రాస్తారు, లేకపోతే లేదు. సో ఇప్పుడు వరుసగా మీకు ఇంపార్టెంట్ ఎస్ఏస్ అండ్ షార్ట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఎస్ఏస్ కవర్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ నుండి నేను ఇంపార్టెంట్ చెప్పినవే చదవండి. అండ్ మీరు ఇంకా యాడ్ ఆన్గా చదవాలంటే మీరు చదువుకోవచ్చు. ఇవి చదివితే పాస్ అవుతారని నేను చెప్తున్నాను. మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చెక్ చేశాను, దాన్ని బట్టి మీకు అయితే ఇస్తున్నాను. ఒకసారి మీరు కూడా గోత్రూ అవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. C16 వాళ్ళకి, C20 ఇదే కదా ఫస్ట్ బ్యాచ్. సో C16 చూసుకోండి. PQP క్వశ్చన్ పేపర్స్ యాప్ ఉంటుంది, దానిలో దొరుకుతాయి. సో ఫస్ట్ ఈ లెసన్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ కోసం కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. తర్వాత 1.6 చూస్తే 1.6 కాదు 1.8 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్టిమీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇదొకటి. అది మిస్ అయితే ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. చాలామంది ఏం చేస్తారంటే మీకు ఇంకా కావాలనుకుంటే కాదు, ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే కానీ మీరు ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది. ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ రెక్టిఫైర్ టైప్ వోల్టిమీటర్, రెక్టిఫైర్ టైప్ అమ్మీటర్,
కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిరీస్ అండ్ షంట్ టైప్ మీటర్స్, ఇవన్నీ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ విత్ డెరివేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎవరికైనా మాకు ఈ క్వశ్చన్స్ వచ్చు అనుకుంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేదనుకుంటే వాడి జోలికి ఎగ్జామ్ ముందు వెళ్ళకండి, అర్థం కాదు క్వశ్చన్స్. సో అందుకని నేను చెప్పే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్, డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, ర్యామ్ టైప్ డిజిటల్ వోల్టీమీటర్ 3 ఇంపార్టెంట్ ఎస్సెస్ చదువుకోండి, మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నేను ఇందాక చెప్పిన కండిషన్స్ గుర్తున్నాయి కదా ఎలా ఏం చేయాలనేది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ చాప్టర్ నుండి డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్ లేదు. సో దీనికి సంబంధించి 3 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ చెప్తాను. 3 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్, డ్రా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ జనరల్ పర్పస్ సిఆర్ఓ అండ్ డిస్క్రైబ్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. మీకు సిఆర్ఓ ఉంటుందా ల్యాబ్లో, ఆ సిఆర్ఓకి సంబంధించి ఒక ఎస్సే క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ ఎస్సే క్వశ్చన్ ఏంటంటే ఆ సిఆర్ఓ డయాగ్రామ్ వేసేసి, ఆ సిఆర్ఓ అంటే అలాంగ్ విత్ సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్ కూడా వేయాలి, దానిలో ఇన్వాల్వ్ చేయాలి. సో వేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ని రాయాలి. అది 10 మార్క్ ఎస్సే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. నెక్స్ట్ అది మిస్ అయితే ఇంకేం ఇస్తారంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా, 2.11 ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ కోసం కూడా అడుగుతూ ఉంటాడు. అది కూడా మిస్ అయితే 2.8 ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ కన్వర్షన్ సింగిల్ ట్రేస్ సిఆర్ఓ ఇంటూ డ్యూయల్ ట్రేస్ సిఆర్ఓ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇవే రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు 10 మార్క్ ఎస్సే క్వశ్చన్ కింద చదవాలి, 8 మార్క్ కాదు, డైరెక్ట్ 10 మార్క్ ఎస్సే క్వశ్చన్. ఇవి మిస్ అయిన తర్వాత ఇంకా మీకు టైం ఉన్నట్టయితే ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కంట్రోల్స్ ఆన్ ఫ్రంట్ ప్యానల్ ఆఫ్ సిఆర్ఓ. మీకు సిఆర్ఓ ఉంటుంది కదా ల్యాబ్లోని, ఆ సిఆర్ఓ మీరు అబ్జర్వ్ చేస్తే వోల్ట్ పర్ డివిజన్ నాబు, టైం పర్ డివిజన్ నాబు, XY మోడు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, ట్రేసింగ్, రీట్రేసింగ్, చాలా బటన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఓకేనా, AC/DC సిగ్నల్ వస్తుంది, అది ఆన్ బటన్ ఒకటి, నాబ్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, ఆ నాబ్స్ కోసం ఈ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక్కొక్క నాబ్ కోసం, ఆ ఒక కంట్రోల్ ప్యానల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు, అది కూడా. ఓకేనా, ఈ 4 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇన్ కేస్ కనుక ఇప్పుడు చెప్పిన కంట్రోల్ ప్యానల్ క్వశ్చన్ అనేది మీకు అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే దాని డయాగ్రామ్ ఉంటుంది. ఇన్ కేస్ డయాగ్రామ్ మీకు ఖచ్చితంగా డయాగ్రామ్ ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో కడిగిన డయాగ్రామ్ లేనట్టయితే వాడు మీకు 10 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఆ డయాగ్రామ్ని గూగుల్లో టైప్ చేయండి, సిఆర్ఓ డయాగ్రామ్ వస్తుంది. ఆ సిఆర్ఓ డయాగ్రామ్ డ్రా చేసి ఆ ఏమేమి ప్యానల్స్ ఉన్నాయో ఒక 10, 12 లేదా ఒక 8 మీరు జస్ట్ పేర్లు రాసి వదిలేయండి. అట్లీస్ట్ ఒక 4-5 మార్క్స్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకుంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత టెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. ఈ టెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ నుండి ఏంటంటే మీకు ఎస్సేస్ ఎక్కువ, షార్ట్లు తక్కువ. దాని నుండి ఒక ఎస్సే ఇస్తాను అంటున్నాడు. మనం అన్నీ చదవలేం కాబట్టి ఒక 3 ఇంపార్టెంట్ ఎస్సేస్ చెప్తాను, అవి చదవండి. వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐసీ టెస్టర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. చెప్పానా, బ్లాక్ డయాగ్రామ్ లేనిదే మీకు ఏమీ లేదు. ఈ బ్లాక్ డయాగ్రామ్ చూసి డిజిటల్ ఐసీ టెస్టర్ ఈజీగా రాయొచ్చు. ఓన్లీ డిజిటల్ ఐసీ టెస్టర్ అనట్లేదు, ఏదైనా కూడా ఈజీగా రాయొచ్చు. సో అందుకే బ్లాక్ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వమంటున్నా. ఆన్సర్ రాకపోయినా బ్లాక్ డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు. వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐసీ టెస్టర్ ఒకటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనలైజర్ అండ్ మెన్షన్ ఇట్స్ యూస్. స్పెక్ట్రమ్ అనలైజర్ కూడా మీకు చాలా బాగుంటుంది క్వశ్చన్. దానిలో గ్రాఫ్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, వేవ్ ఫార్మ్స్ ఉంటాయి, మాడ్యులేషన్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. అన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నా, లేదనుకుంటే ఒకసారి బుక్ తీసి చూడండి. మీకు డయాగ్రామ్స్తోనే ఆ స్పెక్ట్రమ్ అనలైజర్ క్వశ్చన్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డయాగ్రామ్స్ 3-4 ఉంటాయి కాబట్టి ఆ 3-4 డయాగ్రామ్స్ వేసేసి ఆన్సర్ రాసినా రాకపోయినా మీకు ఒక 3-4 పాయింట్స్ మీకు ఏమొస్తే అది రాయండి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఏ ఆఫ్ ఆసిలేటర్ సైన్ అండ్ స్క్వేర్ వేవ్ విత్ బ్లాక్ డయాగ్రామ్ 3.1. ఓకే, ఇది కూడా మ్యాక్సిమం చదవండి. తర్వాత వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ఈ 4 క్వశ్చన్లు చదవండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 4 క్వశ్చన్స్ చదవండి. ఇందులోని ఎక్కువ యూస్ఫుల్ ఏంటంటే ఫంక్షన్ జనరేటర్ ఒకటి, డిజిటల్ ఐసీ టెస్ట్ ఒకటి ఖచ్చితంగా థియరీతో పాటుగా చదవండి. ఇన్ కేస్ మ్యాక్సిమం టైమ్స్లో ఈ 2 ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ 2 థియరీతో పాటుగా చదవండి. ఏఎఫ్ ఆసిలేటర్ విత్ బ్లాక్ డయాగ్రాము, స్పెక్ట్రమ్ అనలైజర్ మీరు ఓన్లీ ఏమంటారు దాన్ని బ్లాక్ డయాగ్రామ్స్ నేర్చుకున్నా సరిపోతుంది. అంటే థియరీ కూడా చదవాలి. నేనేం చెప్తున్నాను, టైం లేదనుకున్న వాళ్ళకి, అంత గుర్తుండదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నా. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఆడియో సిస్టమ్స్, ఒక్క 8 మార్క్స్ క్వశ్చన్ కోసం చూస్తే మీకు 14 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 14 కాన్సెప్ట్స్లో కూడా బోల్డ్ అండ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో అందుకే ఇంపార్టెంట్ మాత్రమే చదువుకోండి, ఎక్కువ ప్రెజర్ తీసుకోకండి. 4th చాప్టర్ నుండి ఓన్లీ 1 8 మార్క్ ఎస్సే క్వశ్చన్ కోసం ఇంత 3 షార్ట్స్ ఉన్నాయి. షార్ట్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఈ లెసన్ నుండి. ఏంటంటే ఆడియో సిస్టమ్స్ నుండి ఒక్క ఎస్సే క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసి లౌడ్ స్పీకర్. ఓకే, ఇది ఒక ఎస్సే క్వశ్చన్. తర్వాత 4.5
కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్న్ లౌడ్ స్పీకర్, ఇదొక ఎస్ఏ క్వశ్చన్. ఇది మిస్ అయితే మ్యాక్సిమం టైమ్స్ ప్రతి ఇయర్ మీకు అడిగే రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే 4.13 ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ యూజింగ్ డాల్బీ సిస్టమ్ అండ్ లిస్ట్ ఇట్స్ ఫీచర్స్. ఓకే, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి విత్ డయాగ్రామ్స్ అలాంగ్ విత్ డయాగ్రామ్స్. ఇప్పుడు 5th చాప్టర్ నుండి 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు వాళ్ళు. సో మీరు ఖచ్చితంగా 3rd చాప్టర్ 2nd చాప్టర్లో చెప్పిన 4 క్వశ్చన్లు 5th చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది 2nd చాప్టర్ నుండి, అది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే 5th చాప్టర్ నుండి ఇంపార్టెంట్గా మీరు చదువుకోవాల్సినవి ఈ సిలబస్లోని C16కి C20కి ఏంటంటే ఈ డిజిటల్ టెలివిజన్ ఫండమెంటల్స్ అని చెప్పి ఈ ఓన్లీ 5th చాప్టర్లో కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. రిమైనింగ్ అన్ని చాప్టర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, బట్ 5th చాప్టర్ కొంచెం మారిపోయింది. సో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద డిపెండెంట్ అవ్వడం చాలా తప్పు, అవ్వకూడదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఇంపార్టెంట్ ఏమనేది, అవి చదవండి. మ్యాక్సిమం ఇవే వస్తాయని చెప్పలేను, ఎందుకంటే ఇది 5th చాప్టర్ కొంచెం డిఫరెంట్ చేశారు. సో అందుకని చెప్తున్నాను. బట్ 2 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మనం గెస్ చేయొచ్చు. ఒకటి డ్యామ్ షూర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్సీడీ మానిటర్ విత్ సూటబుల్ డయాగ్రామ్, మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్సీడీ మానిటర్ విత్ సూటబుల్ డయాగ్రామ్. సో అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే కాదు, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్సీడీ అని విత్ సూటబుల్ డయాగ్రామ్ అడుగుతాడు. ఓకేనా, వర్కింగ్ ప్రిన్సిపల్ ఒక్కటే రాస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది ఏముంది, చాలా చిన్నదే ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా, కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, ఎల్సీడీ మానిటర్ది రాయండి. ఓకేనా, విత్ డయాగ్రామ్స్ బాగుంటాయి ఇవి. ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ వరకు ఎలక్ట్రాన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎల్సీడీది, అప్పుడు ఎలా మనకి లైట్ అనేది ఎమిట్ అవుతుంది బయటికి అని చెప్పి ఉంటుంది ఎల్సీడీకి సంబంధించింది. సో చూడండి ఒకసారి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే, ఇది ఎల్సీడీకి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ టీవీ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇది కూడా మ్యాక్సిమం 10 మార్క్ 8 మార్క్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద అడగడానికి ఛాన్స్ ఉంది. 5 అదే ఎల్సీడీ క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు చెప్పిన బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ టీవీ ట్రాన్స్మిషన్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మీకు ఎలా అడగొచ్చు అంటే వర్కింగ్ ఆఫ్ సెటప్ బాక్స్ అండ్ అలానే డిటిహెచ్ సిస్టమ్ విత్ బ్లాక్ డయాగ్రామ్స్ అని చెప్పి అడగొచ్చు. అంటే ఏబీ కింద అడగొచ్చు, ఏబీ కింద డిటిహెచ్ ప్రిపేర్ అవ్వండి, సెటప్ బాక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ రెండింటి నుంచి ఇంపార్టెంట్గా ఏమైనా అడగొచ్చు. రెసిస్టివ్ అండ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ టెక్నాలజీ అనేది మనకు తెలియదు, ఇది ఫస్ట్ టైం ఇవ్వడం. సో ఆన్సర్ మరి ఎంతవరకు వస్తుందో తెలియదు, కాబట్టి నేను చెప్పిన 4 ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డిజిటల్ కెమెరా కూడా పెట్టాడు, మరి అడుగుతాడో లేదని నేను చెప్పలేను. సో ఏం చేస్తారంటే డిజిటల్ కెమెరాకి బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ బ్లాక్ డయాగ్రామ్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మీరు బ్లాక్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే ఏమైనా వస్తే రాయొచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుండి 3 ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ చదవకుండా చెప్తాను. ఫస్ట్ చాప్టర్ నుండి ఐడియల్ వోల్ట్ మీటర్కి అమ్మీటర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. వోల్ట్ మీటర్లో ఏదైతే రాస్తారో ఆపోజిట్లో అమ్మీటర్కి ఉంటుంది, లేదా అమ్మీటర్ ఏదైతే చదువుతారో దానికి ఆపోజిట్లో వోల్ట్ మీటర్కి ఉంటుంది. సో కొంచెం చూసుకొని చదవండి. నెక్స్ట్ డిఫైన్ యాక్యురసీ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఎ మీటర్, ఇదొకటి. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్, 3 మార్క్ క్వశ్చన్ కాబట్టి 3 పాయింట్స్ రాస్తే మ్యాక్సిమం మీకు 2 మార్క్ కానీ కొంతమంది 3 మార్క్స్ కూడా ఇచ్చేస్తారు. ఓకేనా, సో అంతకుమించి ఎక్కువ రాయకండి, తక్కువ చదువుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని లెంత్ తగ్గించి చదువుకున్నప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. సెకండ్ చాప్టర్ నుండి నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ అంటే ఉన్నవే 3 ఇక్కడ, 2.4, 2.5, 2.6, ఈ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, థర్డ్ చాప్టర్ నుండి 3.5 and 3.7 స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్, ఇంపార్టెన్స్ ఆఫ్ షీల్డింగ్ ఇన్ ఆర్ఎఫ్ జనరేటర్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 4th నుండి మీకు 3 షార్ట్స్ వస్తున్నాయి, అస్సలు వదిలిపెట్టకండి. 3 షార్ట్స్ అంటే మాటలు కాదు, దానికి సంబంధించి నీడ్ ఫర్ హార్న్ లౌడ్ స్పీకర్ కోసం ఎందుకు వాడతాం హార్న్ లౌడ్ స్పీకర్ అంటే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్లో వాడతారు కదా, మనం కొంచెం సౌండ్ యూజ్ చేస్తూ మనం ఇస్తే మన వాయిస్ని అది బాగా యాంప్లిఫై చేస్తూ మనకి సిగ్నల్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అయ్యేటట్టుగా ఆ హార్న్ లౌడ్ స్పీకర్ అనేది చూసుకొని బయటకు వస్తుంది మనకి. సో దాని యొక్క యూజ్ని మీరు ఓన్గా రాయాలబ్బా. ఈ 4th చాప్టర్ అంతా ఆడియో సిస్టమ్స్ ఎవరికి తెలియదు చెప్పండి, చాలామందికి తెలుసు. 5th చాప్టర్ కూడా జనరల్ పర్పస్ యూజ్ మనం చాలా చూస్తాం, ఎల్సీడీ కోసం కానీ టీవీ ట్రాన్స్మిషన్స్ కోసం సెటప్ బాక్స్ డిటిహెచ్ అని మనం తెలుసుకుంటాం. సో అలా ఓన్గా తెలుసుకొని రాసేయండి అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా 4.8 ఒకటి స్పీచ్ మ్యూజిక్ నాయిస్ కోసం, ఇది మీరు వచ్చిన భాషలో రాస్తే వాడు మార్క్స్ వేయడు. స్పీచ్ మ్యూజిక్ నాయిస్ అనేది ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉంటాయి, సమ్మరీలో ఉంటాయి టెక్స్ట్ బుక్లోని, అవి చదవండి. ఓకేనా, అంతే.
నెక్స్ట్ ఇంకేంటంటే MP3 అండ్ MP4 కోసం జస్ట్ డెఫినేషన్స్ చదవండి. తర్వాత ఫీచర్స్ ఆఫ్ హోమ్ థియేటర్ అండ్ సౌండ్ సిస్టమ్ కోసం చదవండి. ఈ 4 చదవండి. ఇంకా రిమైనింగ్ ఏం అడుగుతాడు అంటే మీకు ఈ మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, మైక్రోఫోన్స్ డయాగ్రామ్స్ ఏమైనా గీయమనే ఛాన్స్ ఉంది. ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి అంతే, అది మీ ఇష్టం, రిలేటెడ్ టు యువర్ ఆప్షనల్. నెక్స్ట్ డిజిటల్ టెలివిజన్ ఫండమెంటల్స్ నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వీ కాంట్ ఎక్స్పెక్ట్. అసలు షార్ట్ ఆన్సర్ క్వశ్చనే నాకు కనిపించట్లేదు అక్కడెక్కడ. సో మీరు అయితే చూసుకోండి. ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేస్తున్నాను, రిమైనింగ్ అన్నీ కూడా చెప్పా. షార్ట్ ఆన్సర్స్ ఒక 12 చెప్పాను, 13. ఎస్ఏస్ కూడా 8 చాప్టర్ నుండి 3-4 చెప్పాను. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే, అంత టైం లేకపోతే బ్లాక్ డయాగ్రామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఇది నా సిన్సియర్ ఒపీనియన్. ఎంతసేపు 15 minutes కంటిన్యూస్గా చెప్పాను. దట్స్ అప్ టు యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.